ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి వారఫలాల కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విష్ట రోజులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం తెలుసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 20వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బహుళ దశమి, పగలు 10:56 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం కృత్తిక, రాత్రి 10:33 వరకు, తదుపరి రోహిణి. వర్జ్యం పగలు 11:25 నుంచి 12:54 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:42 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 21వ తారీఖు సోమవారం, మతత్రయ ఏకాదశి. ఆ రోజు హరినామ స్మరణ అంటే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఇంత ఎక్కువగా చేస్తే అందరికీ కూడా అంత మంచిదని చెప్పవచ్చు. 23వ తారీఖు బుధవారం, మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే ప్రత్యేకంగా శివారాధన అందరం కూడా చేస్తూ ఉంటాం కదా. ఆ రోజు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. 24వ తారీఖు గురువారం, ఆషాఢ అమావాస్య. ఆ తర్వాత 25వ తారీఖు శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు కాబట్టి ప్రత్యేకంగా శ్రావణ మాసం విశిష్టత గురించి నేను ఒక కార్యక్రమంలో ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా తప్పకుండా కూడా వీక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఈ వారం నవగ్రహ సంచారం ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. ఈ వారం వృషభరాశిలో సంచరిస్తున్న శుక్రుడు 26వ తారీఖు నుంచి మిథునంలోకి శుక్రగ్రహ సంచారం ప్రారంభం అవుతుంది. అంటే 26వ తారీఖున శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మిథున రాశిలో గురుడు ఆల్రెడీ అక్కడ కొనసాగుతున్నాడు. దాంతోపాటుగా కర్కాటక రాశిలో రవిగ్రహము, దాంతోపాటుగా వక్రీకరించిన బుధుడు యొక్క సంచారం కొనసాగుతుంది. సింహరాశిలో కుజ కేతువుల యొక్క సంచారం కూడా కొనసాగుతుంది. కుంభరాశిలో రాహువు, మీనంలో వక్రీకరించిన శని సంచారం కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశిలో ఈ వారం చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించలే అన్న అంశాలు గోచార గ్రహ సంచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం వ్యయ ప్రయాసాలు తప్ప పెద్దగా ఫలితమేమీ కూడా కనిపించకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, వ్యవహారాలు వెనకడుగు వేస్తారు అని చెప్పవచ్చు. స్నేహితులతో కూడా ఈ వారం వీరికి అకారణంగా విభేదాలు నెలకొంటాయి. విద్యార్థులు చేసే ప్రయత్నాలు కూడా ఏమాత్రం కూడా ముందుకు సాగవు. చిన్నాటి స్నేహితులు కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కాస్త చేతికి అందిన అవసరాలు బాగా పెరిగిపోవడం అంటే ఖర్చులు బాగా పెరగడం వల్ల రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఎవరైతే షేర్ల క్రయ విక్రయాలు చేస్తారో అటువంటి వారికి ఈ వారం కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా మంచిది. ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకుంటూ పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుంటూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి యొక్క అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. కొన్ని విషయాల్లో వీరికి మౌనంగా ఉండడమే మంచిదని చెప్పవచ్చు. కొన్ని సమస్యలు ఎదురై ఆ సమస్యలు వీరికి సవాలుగా మారే అవకాశం ఉంది. సోదరులతో కూడా కొన్ని విషయాల్లో విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా వస్తే ఏదో ఒక రకమైన శారీరక రుగ్మత ఈ వారం అంతా కూడా వీరిని బాధించే అవకాశం అధికంగా ఉంది. ఆ విధంగా స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారు ఈ వారం కాస్త వాటికి విరామం ఇస్తారు. అలాగే వారసత్వ ఆస్తులకు సంబంధించిన వివాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు కాస్త ఆలస్యమవుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. వైద్య
పారిశ్రామికవేత్తలకు, కళారంగం వరకు ఈ వారం కాస్త నిరాశగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు పడ్డ కష్టమంతా కూడా వృధాగా మారిపోతుంది. దీనివల్ల వీరు కాస్త ఆందోళన చెందుతారు. మహిళలకేమో సమస్యలు, చికాకులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో వీరికి ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఊహించని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు కాలభైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఈ వారం గోచార గ్రహ సంచారరీత్యా వృషభరాశి వారి యొక్క ఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతులు బాగా కూడా పెరుగుతుంది. వీరిని అభిమానించే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. సహనంతో వ్యవహరించి శత్రువును సైతం తమ దారికి తెచ్చుకుంటారు. ఎవరిని నొప్పించని వీరి యొక్క మనస్తత్వమే ఈ వారం వీరికి శ్రీరామ రక్షగా మారుతుందని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా వస్తే ఊహకు అందని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని సంస్థలలో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. పొదుపు చర్యలు కూడా పాటించాలన్న కోరిక కూడా అధికమవుతుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి మాటకు ఎట్టి పరిస్థితులు కూడా ఎదురు చెప్పరు. శుభకార్యాల కోసం సన్నాహాలు కూడా చేస్తారు. బంధువుల రాక వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్యం ఈ వారం అప్పుడెప్పుడు తలెత్తిన స్వస్థత కూడా వెంటనే లభిస్తుంది. కానీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం వృషభరాశి వారికి చాలా మంచిది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అడ్వాన్సులు కూడా ఈ వారం చెల్లిస్తారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు పట్టుదలతో వ్యవహరించి లావాదేవీలు ఈ వారం నిర్వహించే ప్రయత్నం చేస్తారు. భాగస్వాముల సహాయం కూడా వీరికి లభిస్తుంది. కానీ వ్యాపారస్తులు తమ వినియోగదారులతో మాట్లాడేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు విధి నిర్వహణలో చక్కగా రాణిస్తారు. అందరి మెప్పును కూడా పొందుతారు. కొన్ని మార్పులు కూడా ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. క్రీడారంగం వారి యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మహిళలకు దీర్ఘకాలిక వివాదాలు సర్దుబాటు అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మంగళ, బుధ, శనివారాలు కొన్ని సందర్భాల్లో వీరికి గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. అయోమయంగా గడుస్తుంది. నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు, మానసిక సంఘర్షణ కూడా వీరికి కాస్త ఈ వారం కాస్త ఆ సమయంలో అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ నిర్ణయాలు తీసినప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కసారి తులసి మాల భక్తిగా శ్రద్ధగా సమర్పించి ముందుకు సాగడం వీరికి విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ వారం ఎన్ని ఆటంకాలు, అవాంతరాలు లాంటివి నిత్య జీవితంలో ఎదురైనా ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధంతో అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేయడంలో కుటుంబ సభ్యుల యొక్క చేయూతను, సలహాలు కూడా తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీరి ఆత్మవిశ్వాసమే ఈ వారం వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. శత్రువులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. వారిని కూడా ఈ వారం వీరు ఆదరిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయం ఈ వారం వీరికి సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కూడా బయటపడతారు. ఆ విధంగా కొంత మొత్తం పొదుపు పథకాలలో కూడా ఈ వారం ఇన్వెస్ట్ చేస్తారని చెప్పవచ్చు. కుటుంబ రంగం వస్తే కుటుంబ పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలించి ముందుకు సాగుతారు. వివాహాది వేడుకల నిర్వహణపై ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. సోదర వర్గం వారితో విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దీనివల్ల ఉరట చెందుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూ క్రయ విక్రయాలు గత కొంతకాలంగా ఏవైతే నిలిచిపోయాయో అంటే అమ్ముదామని చెప్పి అనుకున్నా, కొందామని చెప్పి అనుకుంటే అయితే నిలిచిపోయిందో అందులో కదలికలు మొదలవుతాయి. ఆ విధంగా వాహనాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఈ వారం ఈ రాశి వారికి నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు ఈ వారం నిర్వహించేటప్పుడు నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తే మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులు వినియోగదారులకు ఏదన్నా కూడా వీరు కాస్త ప్రామిస్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి అది నిజంగా కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామా లేదని చెప్పి ఆలోచించి చేయడం మంచిది. ఏదో వ్యాపారం చేద్దామని చెప్పి రకరకాల కమిట్మెంట్స్ ఏవి కూడా చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సహచరులు అందించే ప్రోత్సాహంతో వాటిని పరిష్కరించుకుంటారు. విధి నిర్వహణ చాలా వరకు కూడా ఈ వారం సాఫీగా సాగుతుంది. వైద్య,
రాజకీయ కళారంగం వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రాజెక్ట్ పనులన్నీ కూడా చకచకా ముందుకు సాగుతాయి. మహిళలకు ఈ వారం మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాకపోతే ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త నిదానం పాటించడం అవసరం అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రయత్నాలు ఏవైనా చేస్తే కూడా ఆ సమయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా శివారాధన ఎంత ఎక్కువ చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ఈ వారం కర్కాటక రాశి వారు కష్టసాధ్యమైన పనులు కూడా తేలికగా చాకచక్యంగా వ్యవహరించి పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరికి వెన్నుదన్నుగా నిలిచి సహకరిస్తారు. స్నేహితులతో కూడా ఈ వారం మీరు ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. రుణదాతల నుంచి కూడా ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. నూతన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. అదేవిధంగా మొండి బకాయిలు ఏమన్నా ఉంటే ఈ వారం వసూలయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే చాలా కాలం తర్వాత సోదరులు సోదరీమణులను కలుసుకుని వారితో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ అనుభవాన్ని ఉపయోగించుకొని వాటిని పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు కూడా పాటించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కాస్త ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈ వారం చాలా మంచిది. ఇక ఎవరైతే ఇళ్ళు, వాహనం లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు దక్కుతాయి. నూతన పెట్టుబడులు కూడా సకాలంలో అందుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. అలాగే ఏదైతే వీరు నూతన బాధ్యతల కోసం ఎదురు చూస్తారో అటువంటి బాధ్యతలు కూడా వీరి సంస్థ అధికారులు వీరికి అప్పచెప్పుతారు అని చెప్పవచ్చు. ఇక కళారంగం వారికి, టెక్నికల్ రంగం వారికి ఈ వారమంతా కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు కొన్ని వివాదాలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మంగళ, బుధవారాలు మాత్రం అన్ని విషయాల్లో కూడా ఈ వారం ఈ రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే చాలా మంచిదని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులను ఏదో ఒక విధంగా వీరు అధిగమించే ప్రయత్నం చేస్తారు. అడుగు ముందుకు వేయడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. ఇక చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుని వారితో కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు చాలా వరకు కూడా తొలగే సమయము. కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సమస్యలు ఎటువంటి ఎదురైనా వారు వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కష్ట సుఖాలు కూడా పంచుకుంటారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య రుగ్మతలు ఈ వారం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం, వైద్యులను కలవడం చాలా మంచిది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే వ్యాపారం ఎలా పెంచుకోవాలి అని గత కొంతకాలంగా ఆలోచనలు చేస్తారో అటువంటి ఆలోచనలు ఈ వారం మీరు కలిసి వస్తాయి. కాబట్టి వాటిని అమలు చేయడం కూడా చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకూలమైన కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చు. క్రీడారంగం వారికి, కళారంగం వారికి, టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలిస్తుంది. వీరికి అప్పచెప్పిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మహిళలకు ఈ వారం కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో సింహరాశి గురు, శుక్రవారాల్లో కొద్దిగా ముఖ్యమైన వ్యవహారాలు నిదానిస్తాయి అని చెప్పవచ్చు. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కాబట్టి ఈ వారం ప్రత్యేకంగా ఈ 2 రోజులు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగితే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. కన్యరాశికి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైన మనోధైర్యం అనే ఆయుధంతో ముందుకు వేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుని తమ దారిలో కూడా తెచ్చుకుంటారు. చిన్నాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా వస్తే అనుకోని రీతిలో డబ్బు కాస్త చేతికింద అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఏమాత్రం కూడా
భయపడకుండా ముందుకు సాగుతారు. కుటుంబ రంగు వస్తే బంధువుల నుంచి ఈ వారం వీరికి శుభవార్తలు అందుతాయి. సోదరీమణులతో నెలకొన్న వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ఇంతకాలం పడ్డ కుటుంబ కష్టాల నుంచి ఈ వారం బయటపడేందుకు మంచి మార్గాలు కూడా వీరికి లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య అపోహలు ఏవైతే ఉన్నాయో కూర్చొని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటే అవన్నీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా గత వారం కంటే కూడా ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైతే వాహనం కొనాలి, స్థలం కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కూడా ఈ రాశి వారికి నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభిద్దామా వద్దా అన్న మీమాంసలో ఉన్నవారు ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులతో పైచేయిగా ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం వీరి యొక్క పనితీరును చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వరకు ఈ వారం అందే ఒక సమాచారం చాలా ధైర్యాన్ని, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఆది, సోమ, శనివారాలలో నూతన నిర్ణయాల్లో తొందరపాటు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక కన్యారాశి ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యమైన నిర్ణయం చూసినప్పుడు పని ప్రారంభించినప్పుడు ఆంజనేయ స్వామి కోసం తమలపాకు మాల సమర్పించి ముందుకు సాగడం మంచిది. వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా సాగిన వారం మధ్య భాగంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిరకాల స్నేహితులను కలుసుకుని వీరి యొక్క అభిప్రాయాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులతో ఈ వారం వీరికి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు కాస్త జాప్యమైనా సరే ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వారం క్రమేపీ బయటపడతారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు దిగ్విజయంగా పూర్తి చేసి కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికి అందుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యుల అందరి అభిప్రాయాలను తీసుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను ఈ వారం మీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో విభేదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువుల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే వారం మొదట్లో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ కూడా ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరికైతే భూ సంబంధిత సమస్యలు అధికంగా ఉందో అటువంటి వారు కొద్దిగా ప్రయత్నిస్తే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణాలపై దృష్టి కూడా సారించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం తులాస్ వ్యాపారస్తులకు చేతికందే లాభాలు చూసి వీరు ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయంగా, వ్యాపార విస్తరణకు కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఈ వారం వీరికి అప్పుడప్పుడు ప్రతిబంధకాలు ఎదురైనా సరే అధిగమించగలుగుతారు. ఉన్నతాధికారుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. వైద్య, రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు తమ చేస్తున్న ప్రాజెక్ట్ పనులు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు అని కూడా చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం అంతా కూడా సంతోషంగా గడుస్తుంది. ముఖ్యంగా ఆది, సోమ, మంగళ, బుధవారాలు ఈ 4 రోజులు వీరికి మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా శ్రమించక తప్పదు. అనారోగ్యం కూడా కాస్త ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా తులాసరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సమాజంలో పలుకుబడి, గౌరవ ప్రతిష్టలు బాగా కూడా పెరుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడి వీరికి భవిష్యత్ పట్ల కాస్త నూతన ఆశలు కూడా చిగురిస్తాయి అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందుకు సాగి ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దడం చాలా మంచిది. ఇతరులకు సాయం అందించడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేరు. నిరుద్యోగుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి, ఎంతకాలంలో బయటపడవచ్చు అన్న వైపుగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. గతంలో దాచిపెట్టిన డబ్బు కూడా బయటకు తీసి దాన్ని కూడా ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా చెప్పవచ్చు. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని ఆదరణ, మద్దతు లభిస్తుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో ఈ వారం ఈ రాశి వారు చొరవ తీసుకోవాల్సి వస్తుంది. బంధువుల సహాయంతో కొన్ని బాధ్యతలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాకపోతే ఈ వారం వీరికి విశ్రాంతి అవసరం అని
చెప్పక తప్పడం లేదు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలపై ఒక అంగీకారానికి వస్తారు. స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉంటే కొలిక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు ఊహించిన విధంగా మంచి లాభాలు ఈ వారం చేతికంతాయి. నూతన పెట్టుబడులు ఎదురవుతున్న ఆటంకాలని కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం ఈ వారం కాస్త తగ్గుతుంది. దీనివల్ల ఈ వారం మీరు కాస్త ఊరట చెందుతారు అని చెప్పవచ్చు. ఇక సహచర ఉద్యోగస్తులు కూడా వీరి పట్ల కాస్త ప్రేమను ఇష్టాన్ని చూపుతారు అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం ఊహించిన విధంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరి కాస్త ప్రశాంతంగా గడుపుతారని కూడా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం వృశ్చిక రాశి వారు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కొద్దిగా వీరికి ఆటంకాలు అవాంతాలు ఎదురవుతాయి. వీరి అంచనాలు కొంతవరకు తారుమారయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. బంధువులతో కూడా తగాదాలు ఏర్పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటే రాముల వారిని ఒక్కసారి తులసిదాలతో పూజించి ముందుకు సాగడం చాలా మంచిది. ధనరాశి నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆత్మీయ వ్యక్తులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ముఖ్యంగా ధనరాశి విద్యార్థుల శ్రమ కూడా ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఈ వారం పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభం వీరికి ఈ వారం కాస్త అధికంగా ఉంది. వీరి అవసరాలు కూడా తీరుతాయి. రుణ బాధల నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుంది. నూతన పొదుపు పథకాలపై ఈ వారం దృష్టి కూడా సాధిస్తారు. ఖర్చులు కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాటిని నియంత్రించుకోవడం చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి పట్ల ప్రేమగా ఆప్యాయతగా మసులుకుంటారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి కుటుంబ సభ్యులు బంధువులతో చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే అవి చివరి దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలను ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు చేపడతారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్య, రాజకీయ, కళారంగం వారి యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. టెక్నికల్ రంగం వారికి భవిష్యత్తు గురించి నూతన ఆలోచనలు కూడా చిగురించే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు ఈ వారం అంతా కూడా ఆనందంగానే గడుస్తుంది. ముఖ్యంగా ఈ ధనురాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు కష్టమే తప్ప ఫలితం పెద్దగా కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా గణేశాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలి అని చెప్పనుకుంటే తప్పకుండా గణపతి స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకుని ఆ తర్వాత ముందుకు సాగడం మంచిది. మకర రాశి వారు ఈ వారం ప్రారంభం చేసే నూతన కార్యక్రమాలు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరి పట్ల 10 మంది వ్యక్తులకు కూడా సదభిప్రాయం ఏర్పడుతుంది. ఆత్మనిర్భరంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి నిరుద్యోగులు కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ కూడా తొలగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. ఇతరుల వ్యక్తులకు చెల్లించాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అంటే అప్పు లాంటిది ఏమైనా ఉంటే కూడా ఈ వారం దాన్ని చెల్లిస్తారు అని చెప్పొచ్చు. కుటుంబ రంగు వస్తే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. సోదర వర్గం వారితో కొన్ని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వివాహాది వేడుకలకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్యం తలెత్తిన ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటి వాటిని కూడా సమకూర్చుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పని భారం కొంతవరకు తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే ఉన్నతాధికారులు కూడా వీరిని చక్కగా గుర్తిస్తారు, గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారని కూడా చెప్పవచ్చు. క్రీడారంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి విజయాలు ఈ వారం వరించే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలని కూడా సానుకూలమవుతాయి అని చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం చక్కగా అనుకూలిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఈ వారంలో ఆది, సోమ, శనివారంలో కష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమానంతరం మాత్రమే ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి గుర్తుంచుకొని ముందుకు సాగడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు.
ఈ వారం గోచార గ్రహ సంచారరీత్యా కుంభరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే అతి ముఖ్యమైన పనులు కూడా నెమ్మదిగా అయినా సరే ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కర్రూపులో పెట్టే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల యొక్క కళ నెరవేరే అవకాశం అధికంగా ఉంది. దూర ప్రాంతాలు లేదా విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు బంధువర్గం వారి నుంచి అందే సమాచారం వీరికి చాలా ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం వీరి ధైర్యమే వీరి విజయాలకు కారణమవుతుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బు అనూహ్యంగా చేతికంతుంది. కాబట్టి ఈ వారం ఎదురయ్యే ఖర్చులను ఏదో విధంగా తట్టుకొని నిలబెడతారు. కొత్త పొదుపు చర్యలు కూడా ప్రారంభం చేద్దాం అనే ఆలోచన కూడా అధికమవుతుంది. కాబట్టి పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. కుటుంబానికి వస్తే సోదరవర్గం వారితో వీరికి సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువుల సూచనల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా వస్తే గత కొంతకాలంగా పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడతారు. వైద్య సేవలకు కూడా స్వస్తి పలుకుతారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే బంగారు ఆభరణాలు కానీ విలువైన వాహనాలు కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. మంచి లాభాలు ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం వారు ఆశించిన మార్పులు జరగడం వల్ల చాలా సంతోషం కలుగుతుంది. వీరి యొక్క కష్టాన్ని అధికారులు కూడా గుర్తించి ప్రోత్సాహకాలు కూడా అందిస్తారని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారికి ఎవరు అంటే కూడా అనుకూలమైన మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు కొన్ని చికాకు కలిగించే సంఘటనలు అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. సన్నిధులతో కూడా తగాదలు ఎప్పుడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. మీనరాశి ఈ వారం చిత్ర విచిత్రమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. అదేవిధంగా ఎప్పుడో దూరమైన ఒక ఆప్త మిత్రుడు ఈ వారం వీరికి దగ్గరవుతారు అని చెప్పవచ్చు. పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో కూడా ఈ వారం ఈ రాశి వారు సఫలం చెందుతారు. కష్టంలో ఉన్న వ్యక్తులను కూడా ఆదుకోవడంలో కూడా ముందుంటారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితుల్లో ఈ వారం క్రమేపీ కూడా వీరికి మార్పు కనిపిస్తుంది. డబ్బుకు ఇంతకాలం పడ్డ ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పడతాయి. రుణ బాధలు కూడా కొంత మేర తీరుతాయి. ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉండి రుణదాతలు ఒత్తిడి చేస్తారో అటువంటి రుణదాతలు వీరికి మరింత సమయాన్ని ఇస్తారు అని కూడా చెప్పవచ్చు. దీనివల్ల కాస్త వీరికి ఉపశమనం కూడా లభిస్తుంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యంగా మెలిగే ప్రయత్నం చేస్తారు. విభేదాలు మనస్పర్ధలను కూడా తొలగించుకుని ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తీరి కాస్త ఈ వారం వీరికి స్వస్థత చేకూరుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి సమకూర్చుకోవాలి అన్న కోరిక ఎవరికైతే బాగా ఈ రాశి వారికి అధికంగా ఉందో అది నెరవేరే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారస్తులు ఈ వారం వ్యాపారాలను పకడ్బందీగా నిర్వహించి తగినంత లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా వీరు వినియోగదారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మాట్లాడతారు అని చెప్పవచ్చు. దీనివల్ల వినియోగదారులు కూడా వీరిని చూసి బాగా ఇష్టపడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అంకిత భావంతో తమ విధులు నిర్వహించి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. కానీ కొంతమంది సహచరులు ఈ వారం వీరిని అప్పుడప్పుడు చికాకు పరిచేలా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకోకపోవడమే మంచిది. టెక్నికల్ రంగం వారికి కూడా ఊరట కలిగించే ఒక సమాచారం అందుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. ముఖ్యంగా మీనరాశి వారు ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కాస్త ఇబ్బందులకు లోనయ్యే అవకాశం అధికంగా ఉంది. ఖర్చులు ముఖ్యంగా బాగా అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకుని ముందుకు సాగడం మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తూ సోమవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు, ఎటువంటి విషయాల్లో ఏ రాశి వారు ఈ వారమంతా కూడా ఎటువంటి జాతర పాటించాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు ఇదండి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు ప్రసారం ఈ వారఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.